చూద్దాం. మనతో ఆదిలాబాద్ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. రవి, చెప్పండి. గత 15 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడిపై దాదాపు 8 రూపాయలకు పైగా భారం పడింది. ముఖ్యంగా ఉచిత బస్సు పథకంతో ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు ఈ ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికుల నిరసనలు, వారి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి? వాహనదారులకైతే మరోసారి ఊహించని షాక్ ఎత్తలేదని చెప్పవచ్చు. నిన్న దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై ఏకంగా ₹2.84, అటు డీజిల్ పై ₹2.86 చొప్పున పెంచారు. ఆయిల్ కంపెనీలు పెరిగిన ధరలు నిన్నటి నుండి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే 4 సార్లు చమురు ధరలు పెరిగాయి. ఈ 4 సార్లు పెరిగిన ధరలను కలుపుకొని చూసుకుంటే మొత్తంగా 1 లీటర్ పెట్రోల్ పై సుమారు ₹8.23, 1 లీటర్ డీజిల్ పై సుమారు ₹8.12 భారం వాహనదారులపై అయితే పడనుండటంతో లబ్బదివ్వమంటున్నారు జిల్లా ప్రజలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లతో సామాన్య మధ్యతరగతి వర్గాలపై రవాణా వ్యయం పెరిగి ఆర్థిక భారం పడనుందని మరోపక్క జిల్లాలోని ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం తో ఆటోలు నడపలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో మూలిగిన కప్పై తాటికాయ చందనంగా మారింది మా పరిస్థితి అని వాపోతున్నారు. మేము మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్ళు భయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఆటో వాళ్ళను ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే వారు వాపోతున్నారు. అలాగే జిల్లాలో ట్యాక్సీ రేట్లలో కూడా మార్పు చెందే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్ కావచ్చు, ఇతర యంత్రాలు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందని ఇటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అని వాపోతున్నారు. లక్ష్మి. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.